హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్స్ రీల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మేమైతే స్టార్ట్ అయిపోయినాము చిక్కబల్లాపూర్కి. సో బెంగళూరు నుంచి చిక్కబల్లాపూర్ 70 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. సో బస్ ఫేర్ అయితే 81 రూపీస్. సో మెజెస్టిక్ అంటే మేజర్ బస్ స్టాండ్ అది బెంగళూరులో మెజెస్టిక్ అనేది. అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. చిక్కబల్లాపూర్ నుంచి మళ్ళీ లోపలికి ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలంటే 10 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి బస్సులు ఉంటాయి. ఫైనల్లీ అయితే చిక్కబల్లాపూర్కి వచ్చేసామన్నమాట. బస్ చూడాలి, అక్కడ నుంచి డైరెక్ట్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత బూస్ట్ కోసం కొబ్బరి బొండాలు అయితే తాగినాం. అది 45 రూపీస్ అనుకుంటా విత్ మలాయ్. చాలా బాగుండింది అది. బొండాం తాగిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. అక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. టికెట్ ఫేర్ వచ్చేసి పర్ హెడ్ 35 రూపీస్. అండ్ హిల్ ఏరియా అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. దీని పక్కనే నంది హిల్స్ ఉంటుంది దగ్గర. అది ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఫైనల్లీ వచ్చేసాం. ఇది మెయిన్ గేట్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎప్పుడెప్పుడు వెళ్తాం, ఎప్పుడెప్పుడు చూడాలా అని. ఎగ్జాక్ట్లీ అక్కడ కనిపిస్తుంది కదా శివుడు. అమ్మయ్యా, ఎంత ఎంత పీస్ఫుల్, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆయన్ని చూడగానే ఒకేసారి. ఇదైతే బస్ స్టాండ్ అన్నమాట. లోపలికైతే వచ్చేసాం. ఇది బస్ స్టాండ్. ఆటో స్టాండ్స్ కానీ బస్సెస్ కానీ ఇక్కడికే వస్తాయి. లోపలికైతే వెళ్తున్నాం. ఇప్పుడే దిగాం. పబ్లిక్ అయితే ఎవరు లేరు, మేబీ ఉంటారనుకున్నా. సో గైస్, ఫైనల్లీ కాపీ డెస్టినేషన్. సో నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఫస్ట్ ఇదే షూట్ చేయాలనుకున్నాం యాక్చువల్లీ. విప్రో అవన్నీ చేసిన తర్వాత ఇషాకే రావాలి. అసలు మేము కోయంబత్తూర్కి వెళ్ళాలనుకున్నాం. సో కోయంబత్తూర్ వెళ్ళి అంతా చేసే అంత టైం లేదు. సో ఇది కాపీ అన్నమాట, చిక్కబల్లాపూర్. ఇది విచ్ ఈజ్ 70 కిలోమీటర్ ఫార్ ఫ్రమ్ ద బెంగళూరు. సో మంచిగా అనిపిస్తుంది చాలా. అసలు పబ్లిక్ ఎవరు లేరు, ప్రశాంతంగా ఉంది. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనుకున్నంత ఫీలింగ్ వస్తుంది. అది చూస్తున్నారు కదా అటు సైడ్, ఆ హిల్స్ అన్నీ నంది హిల్స్ అన్నమాట. కొంచెం దాటిపోతే అవన్నీ నంది హిల్స్. సో చాలా 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 బాగా అనిపిస్తుంది నాకు ఆయన్ని చూస్తే, ఆ అవతారాన్ని చూస్తేనే నాకు ఎక్కడ లేని హ్యాపీ వస్తుంది. సో వచ్చేసా శివ, మళ్ళీ వస్తా. నువ్వు ఇస్తూ ఉంటే నేను తీసుకుంటుంటా, నీ దగ్గర వస్తూనే ఉంటా. ఓం నమః శివాయ. ఇప్పుడు శివయ్య విజువల్స్ ఉంటాయి, జస్ట్ వైబ్ ఇట్. ఫారెన్ ఆయన కనిపించారు. సో ఎక్కడి నుంచి వచ్చారు ఏందని ఒకసారి ఆయన ద్వారా ఒకసారి తెలుసుకుందాం ఎలా ఉంటుంది ఈషాకి, తన ఫీలింగ్ ఎలా ఉంది. సారీ Jay. సో వేర్ ఆర్ యు ఫ్రమ్? From Indonesia. I come from Indonesia. Indonesia. You wanna know where I was born? Yeah, tell me. Ukraine. Yeah. So how do you feel by coming here? Very hot. Very Hot. hard. Hot. 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 Yeah. Okay. The sun is high. So yeah, that's fine. But so environment, how you feel this environment? Shiva statue is there, and
I think you are a hardcore fan of Shiva. Is that right? Yes, yes. You suppose that I am a fan of the Shiva. Yes. You almost right. Yes. So I think you bond out. You need some food, right? Yes. You have been searching for the food for a while, but it's not getting. Yeah, that's fine. I will show you where the food courts are. Okay. There, but so how do you feel by coming here? It's very beautiful. It's very beautiful, right? So this is a copy, and the original is in Coimbatore. How many days will you stay here? One day One day? I stay in Bangalore. Okay. Bangalore. Yeah. So from Bangalore you came here. Yes. Hi. Say hi. Om Namah Shivaya. Say Om Namah Shivaya. Om Namah Shivaya bol. Bolo. ఓం నమ ఏంటంటే ఇది నైట్ టైంకి దీని ముందు అంతా ఈ ఖాళీ ప్లేస్లో కూర్చొని నైట్ టైం చాంటింగ్ చేస్తారన్నమాట. సద్గురు స్పీచ్ ఉంటుంది. సద్గురు స్పీచ్ అండ్ శివయ్య చాంటింగ్ అంతా లేజర్ షో అంతా మీరు పార్ట్ 2లో చూడొచ్చు. చాలా గూస్ బంప్స్ వస్తాయి. చాలా బాగుంటుంది అది. తర్వాత శివుడి దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. దర్శనమైన తర్వాత కొద్దిసేపు కూర్చున్నాం. సద్గురు చాంటింగ్స్ విన్నాం. ప్రశాంతంగా అనిపించింది మాకైతే. అక్కడ నుంచి కొంచెం పైన అది చూసేసి ఎక్స్ప్లోర్ చేసి ఫొటోస్ అవి దిగి లంచ్కి వెళ్ళిపోయాం డైరెక్ట్గా లంచ్ చేయడానికి. తర్వాత ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసాం. బిల్ పే చేసి అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. 3 శాండ్విచ్, ఒక ఇడ్లీ అయితే తీసుకున్నాం. మా ఫ్రెండ్కి శాండ్విచ్ పోదు, ఇడ్లీ అంటే కడుపు నిండా తింటామని చెప్పేసి ఇడ్లీ తీసుకున్నాడు. సో మేము శాండ్విచ్ తీసుకున్నాం. బాగుండింది. మొత్తం వెజిటేబుల్, నో కెమికల్స్, నథింగ్. చాలా చాలా బాగుంది అది. తర్వాత ఇక్కడ షాపింగ్ చేద్దామని చూసాము, కానీ ఒక్కో టీ షర్టే 1000 రూపీస్ అన్నాడు. మాకైతే అంతగా వర్త్ అనిపించలే, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. సో టీ షర్ట్స్ 1000 అన్నాడు. మళ్ళీ ఆ రుద్రాక్ష మాలలు అయితే ఏకంగా 1200 అన్నాడు. సో ఇవి కూడా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇక్కడ. అది ఇది స్టాచ్యూస్, సద్గురు ఫొటోస్ అన్నీ చూసాం. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నా బట్ చాలా బాగున్నాయి అవి. సో లంచ్ అయిన తర్వాత పక్కనే చెట్లుండే, చాలా బాగా అనిపించింది చెట్లలో. ఇక్కడ లైక్ నార్మల్గా నిద్రపోయాం, చల్ల కూల్ గాలి, కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం. దాని తర్వాత లేచి లూడో ఆడుకున్నాం కొద్దిసేపు. లూడో ఆల్రెడీ నేను విన్ అయిపోయాను. అక్కడ వాళ్ళు ఆడుతున్నారు ముగ్గురు పోటీ. ఇప్పుడు నేను ఆల్రెడీ విన్ అయిపోయినా. సో ఇక్కడ గమ్మత్ ఏంటంటే వీళ్ళు కూడా ఇక్కడ కూడా మా విప్రో లైట్స్ యూజ్ చేశారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది అది. అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత రిషబ్ భవన్కి వెళ్ళాము. సో ఇది కనిపిస్తుంది కదా, దీని పక్కనే అంట నంది హిల్స్. మేము కనుక్కున్నాం. సో ఆ ఎన్విరాన్మెంట్ అసలు చాలా బాగా అనిపించింది. సో అందరైతే వస్తున్నారు, మెల్లిమెల్లిగా వస్తున్నారు, పబ్లిక్ జమ అవుతున్నారు. నైట్ లేజర్ షో ఉంటుంది, సద్గురు గారి స్పీచ్ ఉంటుంది. పిల్లల్ని చూసి, అక్కడ ఆ పర్సన్స్ని చూసి, ఆ ఎన్విరాన్మెంట్ని చూసి నాకైతే రావాలని అనిపించలే, అక్కడే ఉండిపోవాలనిపించింది. మాల వేసుకొని ఏదో ఒక జపం చేసుకుంటూ చాలా బాగా అనిపించింది. అందరు జమ అవుతున్నారు. సో నైట్ లేజర్ షో ఉంటుంది కావచ్చు, ఉంటుంది. అది మీకు పార్ట్ 2లో ఉంటుంది. అది చాలా చాలా బాగుంటుంది లేజర్ షో వ్లాగ్. పార్ట్ 2 అయితే దీనికంటే బాగుంటుంది. నైట్ అంతా దాంట్లో ఏం ఎక్సెస్ కంటెంట్ ఏం ఉండదు, డైరెక్ట్ వీడియో ఉంటుంది. అసలు దాన్ని మీరు ఎంత అసలు గూస్ బంప్స్ వస్తాయి మీకు, చాలా వైబ్ అవుతుంటారు మీరు. సో గెటింగ్ రెడీ ఫర్ ద నైట్ ఈవెంట్ అన్నమాట ఇది. నంది హిల్స్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి, తెలుస్తుంది.
నంది హిల్స్ అంటే లైక్ మేము చాలా లోపలికి వెళ్దాం అనుకున్నాం డీప్గా. సో ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకసారి లెట్ మీ నో యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కామెంట్ బాక్స్. మాకైతే చూస్తున్నాం, రేపు వెళ్తాం, మార్నింగ్ వెళ్తాం, ఎలా ఉంటుందో తెలియదు. సో పక్కనే నంది హిల్స్, ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ అనుకుంటా, 7 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మాకు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. సో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. సో గైస్ ఇప్పటివరకు అయితే ఇంతే. సో ఈ వీడియో 2 పార్ట్స్లో స్ప్లిట్ అవుతుంది అన్నమాట. సో మేము అక్కడి నుంచి వచ్చేసాక నైట్ తినేసి పడుకున్నాం. ఇప్పటి వరకు చాలా హెడ్ఏక్గా ఉంది. సో ఇది ఏంటంటే పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1 అనేది డేలో తీసిన వ్లాగ్స్ ఉంటాయి. పార్ట్ 2 అనేది మొత్తం నైట్ లైటింగ్ షో, మొత్తం లైటింగ్ షో కంటెంట్ అది సపరేట్గా పెడదామని చెప్పేసి ఒకటే పార్ట్లో పెడితే అది చాలా పెద్ద కంటెంట్ అవుతుంది. సో చిన్న 10 మినిట్స్ వీడియోస్ తీసి పార్ట్ 1 పార్ట్ 2 పెడదామని డిసైడ్ అయ్యి లైటింగ్ షో అనేది మొత్తం పార్ట్ 2లో పెట్టేశాం. పార్ట్ 2 అనేది కూడా రేపు 2 డేస్లో రిలీజ్ అయిపోతుంది. అది చాలా బాగుంటుంది. లైటింగ్ షో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది. అసలు అక్కడ కూర్చొని ఆ చాంటింగ్స్, ఆ సాంగ్స్, ఆ లైటింగ్స్ వింటుంటే మాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి లిటరల్లీ. అసలు చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. సో ఆ లైటింగ్ షో అనేది మీకు పార్ట్ 2లో వస్తుంది. సో అది కూడా చూసేసేయండి, అది కూడా ఎంజాయ్ చేయండి. మేబీ అది చాలా బాగుంటుంది. సో ఇది డే టైంలో తీసిన వీడియో అండ్ పార్ట్ 2 అనేది నైట్ టైం తీసిన వీడియో. లైటింగ్ షో ఉంటుంది మొత్తం. సో హోప్ యూ గైస్ లైక్ అవర్ బ్లాగ్. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. Adiyogi said,